లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఈ మూవీ హీరో అశోక్ గారి వాళ్ళ తాతయ్య గారు సూపర్ స్టార్ కృష్ణ గారు ఆయన షేక్ చేశారు బాక్స్ ఆఫీస్ని. తర్వాత అశోక్ గారి మేనమామ మహేష్ గారు ఆయన షేక్ చేశారు. అండ్ ప్రశాంత్ వెయిటింగ్. ప్రశాంత్ మీ స్టోరీ ఎలా? ఈయన షేక్ చేశారని చెప్పొచ్చా బాక్స్ ఆఫీస్ని మొత్తం? ప్రశాంత్ వర్మ గారు అదే కరెక్ట్ టైమింగ్. ప్రశాంత్ డైరెక్టర్ ప్రశాంత్ టైమింగ్ మామూలు టైమింగ్ కాదు తెలుసా. అంటే బాక్స్ ఆఫీస్ షేక్ చేసింది ఎవరెవరని చెప్తున్నా, అశోక్ గారు మేనమామ మహేష్ బాబు గారు, అక్కడ ఉన్న బోయపాటి శ్రీను గారు, ఇప్పుడు రీసెంట్గా ప్రశాంత్ కూడా షేక్ చేశాడు. నేను ఇంకా ఆ షేక్లు ఇంకా నా నుంచి రాలే, ఫ్యూచర్లో వస్తాయేమో చూద్దాం. సరే, మోటార్ బైక్ మీద ఒక పాటని వదిలి అది ఇప్పటికీ కూడా అందరూ పాడేలాగా షేక్ చేస్తూనే ఉన్నారు అంటే అది మామూలు విషయం కాదు. యూఆర్ బీయింగ్ హంబుల్, అంతే. థ్యాంక్ యూ. యాక్చువల్లీ తను అంటే నార్మల్గా మేము డైరెక్ట్ చేసిన సినిమాలు ఎప్పుడైనా రిలీజ్ అవుతుంటే ఆ టెన్షన్ మామూలుగా ఉండదు. అంటే ఎవడేమంటాడు, ఎవడైనా పేరు పెడతాడు, లేకపోతే ఈ సీన్ బాగోలేదు అంటాడు, లేకపోతే ఏంటని. అటువంటిది అంటే వెనకాల ఇంత పెట్టుకుని తాతగారి దగ్గర నుంచి మేనమామ దగ్గర నుంచి ఇద్దరు సూపర్ స్టార్స్. అశోక్ ఐ థింక్ చాలా ప్రెజర్ ఉంటుంది ఎవరి హీరోకి. హీరోలు అంటే వాళ్ళ ప్రెజర్ వేరే. అయినో అండ్ సుధీర్ గారు మీరు అంటే నేను ఫస్ట్ మూవీ అశోక్ గారి హీరో చూసా. అది నాకు అనిపించింది ఆ కరోనాలో కాకుండా, అంటే నాకు తను చాలా పరిపూర్ణమైన నటుడు అంటారు కదా. తను డ్యాన్స్ చేస్తాడు, పర్ఫార్మెన్సు, కామెడీ చేశాడు. ఆ హీరో అనే సినిమాలో కామెడీ చేయడం అంటే నాటే ఈజీ అసలు హీరోలకి. నాకు తెలుసు ఆ టైమింగ్ అది. తను ఐ థింక్ అశోక్ మీరు మంచి సినిమాలు చేసుకుంటూ వెళ్తే మీకంటే హీరోకు ఉండాల్సిన ఆల్ క్వాలిటీస్ మీలో ఉన్నాయి అశోక్. మీరు తప్పకుండా ఈ మూవీ చాలా పెద్ద సక్సెస్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీనికి 3 కారణాలు. ఒక కారణం మీరు, ఇంకో కారణం ప్రశాంత్ స్టోరీ, ఇంకో కారణం అర్జున్ డైరెక్టర్. సో మీకు తప్పకుండా చాలా పెద్ద హిట్ రావాలని అశోక్ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే భీమ్స్ మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది, అందరికీ తెలిసిందే. నాకు కార్తికేయ సినిమాల్లో నాకు అర్జున్ డైరెక్ట్ చేసిన సినిమా కూడా 360 గుణ, అది కూడా నాకు చాలా బాగుంటుంది సినిమా. సో తన కోసం కూడా ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవ్వాలి. ఎస్పెషల్లీ కృష్ణ గారి ఫ్యాన్స్, మహేష్ గారి ఫ్యాన్స్ వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయాలి ఈ హీరోకి. ఇతనికి మీరు ఒక్క హిట్ ఇవ్వండి చాలు, అసలు మీకు ఇంక తర్వాత మీరు చూసుకోక్కర్లేదు. సో 100% మీ సపోర్టు, ఆడియన్స్ సపోర్ట్ కూడా హీరోకి ఉండాలని, అలాగే ఈ మూవీ ప్రొడ్యూసర్ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. లైక్ కాస్ట్ అండ్ క్రూ అందరికీ కూడా కంగ్రాట్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వేదిక మీదికి ఈరోజు నేను ఇక్కడ ఈ సినిమా ద్వారా దేవకీ నందన వాసుదేవ అనేటువంటి సినిమా ద్వారా ఇక్కడికి రావడం గల కారణం తమ్ముడు భీమ్స్, మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ తమ్ముడు. మాది ఒకే ఊరు నుంచి మేము ఇక్కడికి రావడం. ఇక్కడ కూడా మేము అంటే బయట ఎక్కువ వేదికల మీద కనబడకపోవడం కంటే ముందు ఏంటంటే మేము ఇక్కడ వేదిక మీద కనబడకపోయినా కానీ ఒకరినొకరు చక్కగా పలకరించుకుంటూ మాట్లాడుకుంటూ మానసికంగా, అతను ఒక ఆర్గానిక్ స్టైల్ అన్నమాట తనది. నేను కూడా అంతే ఆర్గానిక్, అంటే ఊరికెళ్ళి ఊర్లలో చక్కగా అక్కడ గడపడం అలాంటి బాగా ఇష్టం. ఇక్కడ ఇంత కమర్షియల్గా అతను మ్యూజిక్ చేసినా
తను ఆర్గానిక్ బాగా ఇష్టపడతాడు. సో ఆ రకంగా మా ఇద్దరి స్నేహం ఒకే ఊరి నుంచి రావడం, సో దాంతో కొనసాగేటువంటి పరిస్థితులలో అన్న మీరు ఒక పాట రాయాలి అని చెప్పి ఇంతకుముందు గతంలో 2-3 పాటలు రాశాను. ఇప్పుడు ఈ సినిమా కూడా ఒకటి రాయాలన్నా అంటే తప్పకుండా రాస్తాను. మరి నేను వెళ్ళగానే మా డైరెక్టర్ అర్జున్ జంధ్యాల గారు చాలా అద్భుతంగా నన్ను రిసీవ్ చేసుకున్నారు. ఎంత మంచి మనసు అంటే నేను అంటే ఈ వేదిక మీద ఒక దర్శకుడిని మనం పొగడాలి అని ఏదో ముఖస్థుతి కాదు, నిజంగా కూడా ఆయన నన్ను రిసీవ్ చేసుకునే విధానం. నేను అప్పటికి ఇంకా బిగ్ బాస్ కూడా వెళ్ళలేదండి, మామూలుగా ఇంకా తెలీదు, చాలామందికి నేను తెలీదు. బిగ్ బాస్ ద్వారా ఈ మధ్య ఎక్కువ మంది నన్ను గుర్తుపడతాను. సో అప్పుడు నేను ఇంకా తెలీదు సార్ కూడా, బట్ నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్గా కొన్ని పాటలు నాకు వారికి తెలుసు. ఆ రకంగా రిసీవ్ చేసుకొని ఈ పాట మీరు నాకు కాన్సెప్ట్ చెప్పడం, సో ఈ వేదిక మీదకి రావడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇంతమంది దిగ్గజాల ముందు నేను ఇక్కడ మాట్లాడడం నా ఒక అదృష్టంగా భావిస్తూ, బంగారం బంగారం బాగున్నావా బంగారం, చెట్టుకే నీరే లేక వాడిందయ్యో మందారం, పిల్లగా నిన్ను చూస్తే దుమ్ము దుమారం, గుండెల్లో దుమ్ము దుమారం, పిల్లగా నిన్ను చూస్తే యమ్మ యమారం, మోగింది లవ్వు అలారం, బంగారం 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 బాగున్నావా బంగారం, చెట్టుకే నీరే లేక వాడిందయ్యో మందారం అని చక్కటి ఓపెనింగ్తో అట్లా ఆ ట్యూన్ ఎంత అద్భుతంగా చేసిందంటే ఆయన ఆ ట్యూన్ ఇవ్వడంతో నేను నిజంగా చెప్తున్నానండి 1 అవర్లోనే రాశాను సాంగ్. యాక్చువల్గా ఈ సాంగ్ పంపించిన తర్వాత అర్జున్ జంధ్యాల సార్ ఒక్క కరెక్షన్ కూడా చెప్పలేదు, సాంగ్ అంతా ఓకే అన్నారు, చాలా హ్యాపీ అయింది. సో ఇలాగా ఈ వేదిక మీద ఒక రైటర్గా అడుగు పెట్టడం, ఇందాక సుమ మేడం గారు భోలే అంటే హీరో అని అనడం, హీరో అంటే భోలే అని అనడం, నేనేమంటానంటే హీరో అనేది భోలే అంటే హీరో, హీరో అంటే మీరే, మీరు అసలు హీరో. సో అలాంటి పెద్దల ముందు ఇక్కడ నిలబడి మీ యొక్క యాంకరింగ్లో నేను పిలువబడ్డానంటే నా జీవితం పునీతం. అర్జున్ జంధ్యాల గారికి నా మనస్ఫూర్తిగా నా కళాభివందనాలతో, భీమ్స్ తమ్ముడు లవ్ యూ, నీకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. దేవకీ నందన వాసుదేవ అనే సినిమా మీరందరూ చూసి ఆశీర్వదించండి. థ్యాంక్ యూ. మీ బోలే. బోలే అంటే హీరో, హీరో అంటే బోలే, ఇది అనకపోతే తృప్తి ఉండదు. అల్లోనే రాడల్లా అంటూ పిల్లే రావాలే, మీ యార్ గుర్రాల్ మా యార్ గుర్రాల్ బండే ఎక్కాలే, బొట్ల బొట్ల సీరే గట్టి బొమ్మంచు రైకే దొడిగి బిల్లెం బల్లెం సప్పులతోటి పెళ్లి పీటల మీదికి ఎక్కాలే. బోలే అంటే హీరో, హీరో అంటే మీరే. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన అందరికీ స్పెషల్గా ఏంటంటే మేము మా మూవీ ఫస్ట్ 10 minutes వీఆర్ గోయింగ్ టు షో హియర్, అంటే అందరికన్నా ముందుగా మీరు చూడబోతున్నారు. సో మాకున్న మూవీ కాన్ఫిడెన్స్, మా మూవీ మీద మాకున్న కాన్ఫిడెన్స్ చూపించడం కోసం మేము ముందుగానే 10 minutes చూపిస్తున్నాము. సో దీన్ని అనౌన్స్ చేయాల్సిందిగా బోయపాటి సార్ని అండ్ ప్రశాంత్ వర్మ గారిని ఇద్దరిని కోరుకుంటాను. నాకు తెలిసి వాసుదేవ ద మూవీలో ఫస్ట్ క్రెడిట్ ఆయనకి వెళ్తుంది. అంత పవర్ఫుల్ అవుట్పుట్ ఇచ్చారు, అంటే యాక్షన్ కానివ్వండి. సో మీరంతా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోండి. క్లైమాక్స్కి వచ్చేసరికి మీరు థియేటర్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు డెఫినెట్గా అరే ఎక్స్పెక్ట్ చేయలేదు వీళ్ళ దగ్గర నుంచి అవుట్పుట్ అనేది మాత్రం డెఫినెట్గా చూస్తారు. ఎవరు ఇంత సాహసం చేయరు, 10 నిమిషాలు చూపిస్తారు, ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్లు ఇంకా డబ్బులు కట్టరు, గురువారం నైట్ దాకా వెయిట్ చేస్తారు. బట్ స్టిల్ మేము చూపిస్తున్నామంటే మీరు ఏదైనా చేయండి, మా మూవీ హిట్ మేము ముందరనే చెప్పేస్తున్నాను. సో టు షో అస్ అవర్ కాన్ఫిడెన్స్ మేము ముందుగానే చూపించాము. నేను ఇంకా యాక్చువల్లీ ఇంకా హీరో ఇంట్రడక్షన్ వరకు వెళ్దాం అనుకున్నాను, బట్ డైరెక్టర్ గారు నువ్వు సినిమా మొత్తం ఇప్పుడు చూపిస్తాయింది, ఎవరు థియేటర్కి రారు అన్నారు. అంటే నేను ఒక ప్రొడ్యూసర్లా కాక ఒక నార్మల్ ఆడియన్గా అంటే ఇంక చూపిస్తాము, మన దాంట్లో దమ్ము ఉంది, ఈ కసి నాకు బాగుందండి. అందుకే నేను లాస్ట్ మినిట్లో డెసిషన్ తీసుకొని మామూలు డైరెక్టర్ గారిని అందరినీ కన్విన్స్ చేసి చూపిద్దాము, మనం సంథింగ్ మనదేదో అల్లటప్ప సినిమా కాదు అని అనుకుంటున్నాను. సో ఈ జర్నీలో నేను చాలా అప్స్ అండ్ డౌన్స్ చూశానండి. కొత్త ప్రొడ్యూసర్ వస్తే అది ఎలా ఉంటుందో నాకు మంచి జరిగినాయి, చెడు జరిగినాయి. సో బట్ నా రిక్వెస్ట్ ఏంటంటే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఆ కమిషన్ల వ్యాపారం తగ్గించండి, కొత్త ప్రొడ్యూసర్ని కొంచెం ఆ ఫస్ట్ మూవీ బతకనివ్వండి. సో అదొక్కటే నా సైడ్ నుంచి రిక్వెస్ట్. వచ్చిన వెంటనే చంపేయకుండా బాతుని చిన్నగా అది గుడ్డు పెట్టేది రోజు ఒకటి తినండి. సో అదొక్కటేనండి. అండ్ మూవీ తీయటం ఒక ఎత్తు అయితే దాన్ని రిలీజ్ చేయడానికి అది పెద్ద యుద్ధమే చేశాను నేను.
ఒకడు వెళ్ళి ఆ సినిమా బడ్జెట్ ఇంత అయింది అంటాడు. నేను లెక్కలతో సహా నేను అఫిషియల్గా అనౌన్స్ చేస్తాను అండి. వీ స్పెంట్ 18 crores 96 lakhs అండి, 4 lakhs తక్కువ 19 crores వితౌట్ ఇంట్రెస్ట్. సో మేము సెకండ్ మూవీకే 20 కోట్ల మార్కెట్ చేయగలిగామంటే అది ఓన్లీ అశోక్ బాబే నా తెలిసి ఇండస్ట్రీలో ఎవరికి లేదు అంత మార్కెట్. అంటే మూవీ స్టామినా కానివ్వండి, అశోక్ గారు ఆయన యాక్టింగ్ కానివ్వండి, అసలు రేపు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మహేష్ గారి ఫ్యాన్స్ అసలు ఈ కాల్ వేసుకోవచ్చు, మీకు మంచి ఆర్టిస్ట్ దొరికాడండి. మన జూనియర్ ఎన్టీఆర్కి ఆది స్టూడెంట్ ఎంత పెద్ద బ్రేక్ ఇచ్చాయో కళ్యాణానికి అతను ఒకడే, ఈ మూవీ అంత బ్రేక్ ఇస్తుంది. సో నేనేదో డబ్బా కొట్టట్లేదు, రేపు మీరు థియేటర్లో చూడండి డెఫినెట్గా అమ్మ ఇంత సినిమా తీసేరేంద్ర బాబు, పెద్ద సినిమా అది. సో నాకు 2-3 బ్యాడ్ ఇన్సిడెంట్ ఎదురైంది రీసెంట్గా లాస్ట్ 1 వీక్లో. అరే వాడితో ఎక్కువ చెప్తున్నాడు, 20 లక్షలు అడుగు 30 లక్షలు అడుగు అంటే మా సినిమాని నచ్చింది వాడికి, బయటకు వచ్చి అంత చేయదు ఇంత చేయదు అని మాట్లాడితే నాకు కోపం వచ్చేది, బూతులు వచ్చేవి. బట్ మా డిస్ట్రిబ్యూటర్లో నువ్వు తిట్ట మాకు ఓజిపి పట్టు రిలీజ్ అయ్యేదాకా, ఎందుకంటే మేము ప్యాషన్తో వచ్చామండి తీద్దామని, అంతేగాని మా డిగ్రేడ్ చేసి తక్కువ కొట్టేద్దామని. సినిమా నచ్చిద్ది వాడికి బాగుంది అంటాడు, బయటకు వచ్చి అంత కాదు ఎంత కాదు అంటే ఇవన్నీ చూసుకుంటా వచ్చాను. సో నా ఎదుగుదలకి తోడ్పడ్డ మా ప్రశాంత్ వర్మ గారికి డెఫినెట్గా నేను రుణపడి ఉంటానండి. నేను చాలామంది హీరోల దగ్గరికి వెళ్ళాను, ఎవరు నన్ను కథ ఏంటి అని అడగలేదు. ఫస్ట్ హీరో అశోక్ గారే. సో డెఫినెట్గా పెద్ద లెవెల్కి వెళ్తారు. అండ్ మా జయదేవ్ సార్కి అండ్ పద్మ మ్యామ్కి సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, ఆల్వేస్ బిహైండ్ మీ. సో ఏదన్నా టైం టు టైం చెక్ చేస్తూ మీ కోఆపరేషన్ నేను మర్చిపోలేను. ఎక్కడో మాది ప్రకాశం జిల్లా ఒంగోలు దగ్గర కోనంనేనివారిపల్లి అని ఒక చిన్న పల్లెటూరు. సో మా ఫాదర్ ఈజ్ ఎ ఫార్మర్. మా నాన్న ఇచ్చింది నాకు చదువు ఒక్కటేనండి, చదువు బాగా చదివాను. అంటే బాగా చదివాను అంటే 5 years చదివాను సార్ ఇంజనీరింగ్, అంటే బ్యాక్లాగ్స్ తోటి. సో బట్ నాకు ఎక్స్ట్రా నాలెడ్జ్ ఎక్కువ. అప్పట్లోనే యాహూలోకి వెళ్ళి ఏఎస్ఎల్ ప్లీజ్ అని కొట్టేవాడిని. సో అంత నాలెడ్జ్ ఉండేది. సో అదే నాకు ఉపయోగపడింది. చదువు నేను చదివింది ఏది ఉపయోగపడలేదు. ఎలక్ట్రానిక్స్ చేశాను, దాంట్లో సబ్జెక్ట్ ఏమీ లేదు. సో నా కంప్యూటర్సే ఉపయోగపడ్డాయి. చంద్రబాబు గారు లాంటి విజనరీ లీడర్ వల్ల ఇక్కడ సాఫ్ట్వేర్ వచ్చింది. దాంతో నేను ఫిలిప్పైన్స్ వెళ్ళాను, ఆర్కిల్, ఐబిఎం పెద్ద పెద్ద కంపెనీలు చేశాను, మైక్రోసాఫ్ట్లో చేశాను. సో ఇదంతా మా ఫాదర్ గారండి. ఎందుకంటే నేను ఎప్పుడు మంచి సన్నగా లేను, అంటే గాలికి తిరిగాను, ఆయన చెప్పినట్టు చదివేవాడిని కాదు, సినిమాలు వద్దన్నాడు, అన్నీ మాకు అగనెస్ట్గానే చేశాడు. బట్ నన్ను కాపాడుకుంటా వచ్చాడు. సో మళ్ళా నేను ఆయనకే కొడుకుగా పుట్టాలి, ఆయనే నాకు మా నాన్నగా రావాలని నేను పదే కోరుకుంటున్నాను. సో ఎందుకంటే ఒక మిడిల్ క్లాసు మాది కోనంనేనివారిపల్లి అంటే చాలా సింపుల్ విలేజ్ సార్, అందరు ఫార్మర్సే, రిచ్ ఫెలోస్ ఎవరు లేరు. చదువుతోనే పైకి వచ్చాం అందరం వ్యవసాయ కుటుంబం నుంచే. సో మాకుండే ప్యాషన్స్ కానీ, నేను 11 సంవత్సరాల క్రితం నేను మా డైరెక్టర్ అర్జున్ జంధ్యాల గారిని నేను ప్రసాద్ ల్యాబ్స్లో కలిశాను సింహ రిలీజ్ అప్పుడు. బాలకృష్ణ గారికి అన్ని ఫ్లాపులే అప్పుడు. మేము వెళ్ళి ఆయన అడిగాం, సార్ ఈ సినిమా హిట్ అయ్యిద్దా అని, మీరు హ్యాపీగా వెళ్ళండి ఈ సినిమా పెద్ద హిట్ అని చెప్పారు. సో అప్పుడు చెప్పారు నేను ఇట్లా డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నాను. అప్పుడు ప్రస్థానం మూవీకి రవిబాబు గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ చేశాను. చేస్తే ఇప్పుడు కొత్త వాళ్ళకి ఎవరు ఛాన్స్ లేవరు, నువ్వు వెళ్ళి సంపాదించుకోనరా. అట్లాగే 11 years నేను అబ్రాడ్లో ఉండి నేను చాలా సినిమాలు కూడా డిస్ట్రిబ్యూట్ కూడా చేశాను సార్. సో తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి ఆయన కలిశాను, తర్వాత ప్రశాంత్ గారిని కలవటం జరిగింది. అక్కడి నుంచి ఈ జర్నీ స్టార్ట్ అయింది సార్. అంటే మాకు ఎంత ప్యాషన్ ఉంటే ఒక 11 years తర్వాత కూడా అది గుర్తుపెట్టుకొని ఇక్కడికి వచ్చి మేము అనుకున్న బడ్జెట్ బిలో 15, బట్ ఇట్ వెంట్ అప్ టు 19 crores. సో మేము ఎప్పుడు బడ్జెట్ ఎంత అవుతుందని ఏం లేదండి, పెట్టనంతవరకు పెట్టాము. ఎందుకంటే మేము కథని చూసాము, కథని నమ్మాము. సో రేపు థియేటర్లో మీరు వచ్చిన ప్రతి ఒక్కరికి ఇంటర్వ్యూల దగ్గర మీరు ఏదైనా ఎక్స్పెక్ట్ చేయండి, మీరైతే మేము చెప్పేంత వరకు ఇది అని గెస్ చేయలేరు, అంత స్ట్రాంగ్గా చెప్తున్నాను. సో ఇక్కడికి వచ్చిన బోయపట్టి సార్కి అండ్ జయదేవ్ సార్కి అండ్ ప్రశాంత్ వర్మ గారికి, శ్రావణ్ గారికి, మా హీరోయిన్ మానస అశోక్ గారికి, సుధీర్ బాబు గారికి, మా డైరెక్టర్ అర్జున్ గారికి, దేవదత్త గారికి ఎన్ని థ్యాంక్స్ చెప్పినా సరిపోవండి. సో ఈజ్ అన్ అమేజింగ్ యాక్టర్. మా ఆర్ట్ డైరెక్టర్ గారు శేఖర్ గారు, మా డిఓపి ప్రసాద్ మురళి గారు, రసూల్ గారు, మా భీమ్స్ గారు, అండ్ మా మాటల రచయిత సాయిమాధపుర గారు. సో ఇంకా మా ప్రొడక్షన్ బాయ్ రమేష్, లైట్ మ్యాన్లు దుర్గారావు, ఇంకా ఉన్నారండి. నేను అందరితో కలిసిమెలిసి తిరిగానండి. నేను సెట్లో నేను ప్రొడ్యూసర్ ఎవరికి తెలియదు, ఎందుకంటే ఒక నార్మల్ బాయ్గానే నుంచొని అబ్జర్వ్ చేసేవాడిని. చాలా లుక్ పుల్స్ కనిపెట్టాను, ఇక్కడ ఎలా జరుగుతుంది ఫస్ట్ మూవీ వాళ్ళకి. సో ఇవన్నీ నెక్స్ట్ ప్రొడక్షన్లో నేను ఓవర్కమ్ చేస్తాను. అండ్ నా ఫ్రెండ్స్ రజాక్, ఆయన ఎగ్జిక్యూషన్లో ఎక్కడ ఉన్నారు రజాక్, అండ్ శరత్ నా ఫ్రెండ్ శరత్, అండ్ చందు అని యూఎస్లో మా బ్రదరు, మా బాబు గారు కానీ వీళ్ళందరూ సపోర్ట్ చేయబట్టి నేను ఎంత దూరం వచ్చానండి. సో థ్యాంక్ యూ సో మచ్. First of all, I'm thanking Arjun sir. Thanks a lot for
inviting me for such great project. And first of all, thanking all of you for making me as your family member. Thanks a lot. Prashant sir, you are future of Telugu cinema, sir. So really nice concept, and I'm thanking you for selecting me as a Kamsa Raju. So Kamsa Raju being a villain, it's really a lovable character for me, sir. Thanks a lot, sir. Vaipati sir, I'm really feeling very much happy to be in front of you. In fact, I should be there and you should be here. And thanking you, thanks a lot for such respect. Even Jaydev sir, thanks a lot for giving me such a very good brother, sir. Because Ashok Garu is like a younger brother for me. Very humble person, very grounded. I should learn from him, literally. So, we are fighting over there, but literally our hearts are fighting to be in each other heart. So I love you so much. Mansa, always a nice girl for me. Literally, you have done a fabulous job. Although this is your first project, but you have done a really great job. Sir, Shravan Garu, I love you so much because we had a great fight, but we also had a very great moments. And I'd like to thank Pushpa ji also for because of her only I am here. And one name I'd like to mention again, my dear brother, elder brother, Sridhar Garu. Because of him, I was able to go for such great dialogues. I mean, the dialogues which are written are really great. I was not able to pronounce, but Sridhar Garu had given me the meanings in English and Hindi. So because of that, the pronunciation, the lip syncing was there. So thanking all of you. Today I'm literally shivering. I'm having no words to say. Only thing is that each and everybody who have contributed for such project have given their hundreds of efforts. Especially Ashok Garu, I have seen your efforts. That blower, the dust was going in your eyes. Although you are not blinking that eyes, it was superb. I mean, it was amazing. You people are going to watch the efforts which are taken by Ashok Garu. Why we are here? We are here just for you. And one more thing I'd like to emphasize, that whenever, I mean, it's very soon, in future, there's going to be one more superstar Ashok Garu. I do know, I'm also lucky because I'm going to say that yes, my first Telugu project, my first Telugu film was with superstar Ashok Garu. I love you so much. Razak ji, always being a brother. Thanks a lot. Our viewfinders, Rasul ji and Prasad sir, were amazing. And beams always sounding a lot. Thanks a lot. Thanks each and everyone. I'm having no words to again. बस एक ही बात बोलता हूँ कि बहुत दिलो जान से प्रोजेक्ट बनाया आपके लिए. 22 नवंबर को आपके सामने हम हमारा दिल आपके सामने ला रहे हैं. बस वो दिल कैसा है वो आप देखने के लिए थिएटर्स में जस्ट गो and watch our movie only in theaters on 22nd of November 2024. Devaki Nandan Vasudeva. Best wishes. Thank you. Very soon I'm going to learn my Telugu. Then I'm going to speak with you only in Telugu. That's Only Telugu. Yes. Superb, sir. Superb. Just Nowadays we are having all pan-India films. నమస్కారం అండి. ముఖ్యంగా మీడియా వారికి, ఎందుకంటే మా సినిమా మేము చాలామందికి సినిమా చూపించినప్పుడల్లా అందరూ చాలా బాగుంది ఒక్కటే చెప్పారు, ఇది ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళాలి, ఆడిటోరియంకి కొంతమందినైనా మీరు తీసుకొని రావాలి. సో అలా తీసుకురావాలంటే మా సినిమా యొక్క విజువల్స్ కావచ్చు, మెయిన్ కావచ్చు, వాట్ అనేది మీ ద్వారానే ప్రేక్షకులకు చేరాలి. సో బలమైనటువంటి వారధిలా ఉన్న మీడియా వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా మీకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడ వచ్చిన అందరికి కూడా, అతిథులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. సో ముఖ్యంగా ఈ సినిమాలో యాక్ట్ చేసినటువంటి శత్రు గారు కావచ్చు, దేవయాని గారు, అలాగే ఝాన్సీ గారు, అండ్ ముఖ్యంగా మా హీరోయిన్ మిస్ ఇండియా 2020 సత్యభామ. సో మానస వారణాసికి చాలా బాగా చేసిన తను. సో ఇంకా చెప్పాలని అంటే నేను బాగా ఇంటూ ఉండేవానండి, ఏమనంటే మహేష్ బాబు గారు, సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఎవరినన్నా దర్శకుని కనుక నమ్మితే ఆయన పొల్లు పోకుండా ఆ దర్శకుడు చెప్పిందంటూ చేస్తూ ఆ దర్శకుడు కావాల్సిన ఫుల్ సపోర్ట్ ఇస్తారని చెప్పి నేను నమ్మాను. అలాగే ప్రత్యక్షంగా చూశాను.
నందమూరి బాలకృష్ణ గారు, జై బాలయ్య, ఆయనతో సింహ లెజెండ్ అయి చూసినప్పుడు ఆయన కూడా అంతే, దర్శకుడిని ప్రేమిస్తే అద్భుతంగా ఆయనకి ఇవ్వాల్సిన విలువ, అంటే మనం సినిమా కనుక కాన్ఫిడెంట్గా ఉండి క్లారిటీగా కనుక ఉంటే ఆ దర్శకుడికి ఇచ్చేటువంటి వాల్యూ అంతా ఇంత కాదు బాలకృష్ణ గారు. అలాగే నా హీరో అశోక్ గల్లా. సో థ్యాంక్ యూ సో మచ్ అశోక్. అంటే మీరు ఇచ్చిన సపోర్ట్ కావచ్చు, సెట్స్లో మన ఇద్దరం కలిసి చేసిన వర్క్ కావచ్చు, అంటే ఎవ్రీథింగ్ సీన్లో ఎంత ఎమోషను ఎక్కడంటే ప్రతి సీను ఇలా చేద్దాం అనుకున్నది కూడా ప్రతి కంటెంట్ ఇంకా నెక్స్ట్ లెవెల్ అని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్లో మనం బాగా పార్టిసిపేట్ చేస్తూ వర్క్ చేసాం. సో అందుకే ఇంత మంచి అవుట్పుట్ వచ్చింది, అందరి నుంచి అప్రిషియేట్ వస్తూ ఉంది. ఇంకా ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది మా సాయి మాధవ్ బుర్రా గారి డైలాగ్స్లో ఒక డైలాగ్ ఉంది, దేవుడు అంటే సాయం అని. సో ఈ సినిమాకి నేను ఇందాక చెప్పినట్టు ప్రేక్షకులు రావాలి అని అంటే బలమైన వ్యక్తుల సహాయం కావాలి. సో అంత బలంగా మా సినిమా వెనక నిలబడటానికి వచ్చినటువంటి హార్డ్ వర్క్కి సింబల్, యాక్చువల్గా ఎవరిని అడిగినా కూడా చెప్తారు ఇండస్ట్రీలో హార్డ్ వర్క్ చేసే హీరో ఎవరని అంటే సుధీర్ బాబు గారికి, అలాగే తన కథతోటి ఆల్వేస్ నా వెనకాల ఉండేసి, అంటే నా ఫ్రీడమ్ మిస్ అవ్వకుండా యాజ్ ఎ డైరెక్టర్గా నాకేం కావాలి అనేది ఎక్కడ మీరు ఇది చేయకుండా, గో హెడ్ మీరు ఏం చేస్తారో, నేను కథ ఇచ్చాను, నువ్వు అడాప్ట్ చేసుకొని నువ్వేం చేస్తావో చెయ్యి, బెస్ట్ అవుట్పుట్ తీయి అని చెప్పి మీరు నాకు సపోర్ట్ చేయడం వల్ల నేను ఇంత అవుట్పుట్ తీయగలను ప్రశాంత్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్వేస్ సపోర్ట్గా ఉన్నటువంటి జయదేవ్ సార్, థ్యాంక్ యూ సార్. ఎప్పుడూ మీరు మా వెనకాల ఉన్న, అంటే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, ఫ్యామిలీ లాగే అనుకొని చెప్పచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆర్టిస్ట్ శ్రావణ్ గారు కావచ్చు, వెంకటేష్ కాకుమాన్, లిరిసిస్టులు, ఆదిత్య వాళ్ళు, ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కాకపోతే నేను ప్రత్యేకంగా మాస్ కల్ట్ మా డైరెక్టర్ బోయపాటి సీన్ గారు, మా బాస్కి నేను థ్యాంక్స్ సరిగా చెప్పలేను, బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు వచ్చి నన్ను ఆశీర్వదించడానికి వచ్చినందుకు, ఈ సినిమాకి ఆశీర్వదించడానికి వచ్చినందుకు. అలాగే నవంబర్ 22 ఎంతో ధైర్యంతో నా సక్సెస్ ఏందని నేను చెప్తానండి ఈ సినిమాకి. ప్రశాంత్ గారు ఆల్రెడీ ప్రూవ్ డైరెక్టరు. ఒక్కసారి నాకు కథ ఇచ్చిన తర్వాత నువ్వు ఓన్ చేసుకో అన్న తర్వాత సినిమా మొత్తం అయిపోయిన తర్వాతే తను కాపీ చూపించాను. కాపీ చూసిన తర్వాత తను సర్ప్రైజ్ ఫీల్ అయ్యి చాలా బాగా చేశారు, డెవలప్మెంట్స్ కావచ్చు, మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు అద్భుతంగా ఉన్నాయని చెప్పేసి ఆల్రెడీ హనుమాన్ తర్వాత తను ఆ వర్డ్స్ చెప్పడం అనేది నా ఫస్ట్ సక్సెస్. థ్యాంక్ యూ ప్రశాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా ఎందుకు నేను ఇంత బలంగా నమ్ముతున్నా అంటే, ఒక నిర్మాత దర్శకుడు ఏదైనా చూద్దామన్నా, ఏదైనా చిన్న ఉన్నా కూడా నాకు ఈరోజు నేను ఒకసారి అరేంజ్మెంట్ ఎట్లా ఉన్నాయని చూద్దాం 4 గంటలకి ఇక్కడికి వస్తే నాకు ఫోన్ చేశాడు బాలా. ఫోన్ చేసి అన్న మనం కంటెంట్ ఒక 10 మినిట్స్ వదిలేద్దాం అని అన్నాడు. ఏం మాట్లాడుతున్నావు, ఇది మళ్ళీ ఇబ్బంది అవుతుందంటే, లేదన్నా నాకు సినిమా మీద 100% కాన్ఫిడెంట్ ఉంది. మనం సినిమాకి మీరన్న ప్రేక్షకుల్ని కొంతమందిని మనం సినిమా థియేటర్ వరకు రప్పిస్తే చాలు, సినిమానే తెచ్చుకుంటుంది. ఈ సినిమాకి అంత బలం ఉంది, మనం నమ్ముదాం, రాన్న చూసుకుందాం, ఏం కాదు వేసేద్దామన్నా అని చెప్పేసి. థ్యాంక్ యూ బాల, నన్ను నమ్మినందుకు థ్యాంక్ యూ సో మచ్. సినిమాని నమ్మినందుకు. ఒక కథ ఇచ్చిన ప్రశాంత్ వర్మ గారు కావచ్చు, నాకు నా వెనకాల నిలబడేటువంటి ప్రొడ్యూసర్ బాలా గారు కావచ్చు, సో వాళ్ళిద్దరిని నేను పూర్తిగా సాటిస్ఫై చేసి ఈ సినిమాని తీశాను. సో అదే నా తొలి విజయం ఈ సినిమా పట్ల. ప్రేక్షకులు కూడా రేపు నన్ను చూసిన ప్రతి ఒక్కరూ ఇది విజయం 100%. ఈ సినిమా అద్భుతంగా తీశారు, చాలా మంచి సినిమా అని చెప్పి ఎంజాయ్ చేస్తారు. సో మరొక్కసారి ఈ సినిమాలో నటించిన నటీనటులకి, సాంకేతిక నిపుణులకి, అంటే ముఖ్యంగా సాయి మాధవ్ బుర్రా గారికి, ఈ సినిమాకి ముఖ్యంగా ప్రాణం పోసింది భీమ్స్ గారు. అంటే ఒక భీమ్స్ పూనాడు ఈ సినిమాకి అని చెప్పొచ్చు, అంత బాగా ఆర్ఆర్ చేశారు. అంటే సాంగ్స్ కన్నా కూడా రేపు ఆర్ఆర్ అద్భుతంగా ఉంటుంది, మీరు చూస్తారు. ఇది ఒక నెక్స్ట్ లెవెల్ సినిమా. కొంతమంది మొన్న ఏదో చిన్న ట్రైలర్ వచ్చినప్పుడు యాక్షన్ కంటెంటే కదా అది ఇదని మాట్లాడుతుంటే నేను చెప్పాను, కమర్షియల్ సినిమా అన్నప్పుడు యాక్షన్ ఉంటుంది, ఎమోషనే ఉంటుంది, దాని నుంచి మొత్తం ట్విస్ట్లన్నీ చెప్పలేము. అలాగని చెప్పి ఇంకో సినిమాకి ఏదో కంపేర్ చేస్తూ మాట్లాడుతూ పెట్టారు. అలా పెట్టకండి. ఈ సినిమా మీరు గుర్తుపెట్టుకోండి, 22వ తారీఖున చూడండి. కొత్త సినిమా, ఒక కొత్త కంటెంట్, ఒక కమర్షియల్ సినిమా, డివైన్ థింగ్ తోటి తీసిన కొత్త సినిమా, ఇప్పటి వరకు రాలేదు. ఒక అద్భుతమైన సినిమాని, విజువల్స్ని మీరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారని మరొకసారి తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మై బాస్ బోయపాటి సింగ్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. A politician and entrepreneur with lot of passion, అద్భుతమైనటువంటి బిజినెస్ పలుకుతున్నాము అండ్ విషింగ్ హిమ్ టు ఆల్ ది బెస్ట్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. అండ్ ముందుగా మా స్పెషల్ గెస్ట్కి కూడా ఒక పెద్ద నమస్కారం. అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ బోయపాటి గారు,
Sudhir Garu, Jaydev Garu, Prashant Garu. Well, last year May lo na Devaki Nandana Vasudeva journey మొదలైంది. And now in 3 days the film releases. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఈ కమర్షియల్ డివైన్ థ్రిల్లర్లో కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటు వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ సస్పెన్స్, థ్రిల్ ఉంది, భక్తి ఉంది, ప్రేమ, స్వేచ్ఛ, ధైర్యం అన్నీ ఉన్నాయి. అండ్ ఇందులో స్టోరీ మేకింగ్ అనుకుంటే దాన్ని ఇంకా ఎలివేట్ చేయడానికి భీమ్స్ గారు అద్భుతమైన మ్యూజిక్ కంపోజ్ చేశారు. అండ్ ఒక డెబ్యూ ఆర్టిస్ట్గా ఐ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ ఆనర్డ్ టు బీ వర్కింగ్ విత్ దిస్ బ్యూటిఫుల్ టీమ్. ఎప్పుడు నేను సినిమా ఇస్ మ్యాజిక్ అని నమ్మాను. అండ్ ఈ జర్నీ ద్వారా ద మ్యాజిక్ దట్ హ్యాపెన్స్ బిహైండ్ సినిమా గురించి చాలా నేర్చుకున్నాను. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, డైరెక్షన్, కెమెరా డిపార్ట్మెంట్, లైటింగ్ ఆఫీసర్స్, it really takes an army to create art like this. And I have so much gratitude for everybody who's been involved. Well, Mundaga, Arjun sir, thank you so much sir. You have been my guru through the process. మీరు చాలా ప్యాషనెట్గా, ప్రశాంతంగా నన్ను గైడ్ చేశారు, నన్ను ఛాలెంజ్ చేశారు, అండ్ నాలో ఉన్న సత్యభామని బయటకు తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ బాలా గారు, కంగ్రాచులేషన్స్ అండి మీకు. ఈ కథని నమ్మి మీరు టీమ్ని అసెంబుల్ చేసి ఫైనలీ స్టోరీని జీవించారు. ఇట్స్ అ హ్యూజ్ మైల్ స్టోన్. కంగ్రాచులేషన్స్. అండ్ ఆఫ్ కోర్స్ అశోక్, it's been so much fun working with you as a scene partner and co-actor. I'm very excited for you, and I'm very excited for the audience to see you in this new avataram of Krishna on screen. You're very committed to the craft, and I wish you the best always. Devdutt Garu, hi. We've seen the kind of terrorizing presence he holds and commands on screen, but I just want to say that in real life, he's a gem of a human being, and I cherish every conversation, every moment we've shared on set. Is event ke baad ek coffee with double malai banta hai, sir. Finally, ఒక ఆర్టిస్ట్గా మీనింగ్ఫుల్ స్టోరీస్ చెప్పాలని, అందరినీ ఎంటర్టైన్ చేయాలనే ఒక ఉద్దేశంతో నా మొదటి అడుగు వేస్తున్నాను. అండ్ సీ యూ ఇన్ థియేటర్స్ ఆన్ November 22nd. థ్యాంక్ యూ. మేము ఒక సంవత్సరం నాటి నుంచి ఈ ప్రాజెక్ట్ అశోక్ చేస్తున్నారు. అండ్ మధ్యలో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి, కానీ అన్నీ సరి చేసి ఫైనలీ ఐ థింక్ ద ప్రోడక్ట్ ఈజ్ అన్ ఎక్సలెంట్ ప్రోడక్ట్. ద క్యాస్ట్ అండ్ క్రూ హ్యావ్ బిన్ ఏబుల్ టు overcome all the challenges that they've faced, and we're very happy about that. Director Arjun Jandyala garu, producer Bala garu, atlage creative director Prashant garu. Prashant was the first one to come to us with the story. Actually, Ashok brought him to us, and at that time naaku peddga cinema field gurinchi anta peddga telidu, and I don't know the people in the field that closely also, but after seeing his latest film Jai Hanuman and anticipating the sequel, I think it's going to be even bigger than the original. He's brought a new, fresh way of producing films and presenting stories to Telugu audience. I think that's also very good to be part of that universe in some manner, along with Prashant. And the senior director, Boypat Sinu Garu, I've had the pleasure of meeting him over the last several years, more from political side we've been able to exchange some views. Cinema side kuda ippudu ma family tho chestunaru kabatti chaana santoshanga undi. And rest of the cast and crew, Sudhir Babu, of course, my co-brother and biggest supporter of Ashok right from the beginning. He's been giving him so much advice. Finally, the hero and heroine, Ashok and Manasa, I think you make a beautiful couple on the screen. Looking forward to seeing the rest of the film and seeing how both of you perform. I'm sure this is going to take you to another level. Manasa, excellent introduction for you. And Ashok, a reintroduction after the COVID phase of cinema area is over. I think this will take you both to great heights. So thank you one and all cast and crew, creative talent of the show. Devdutt Garu, we just met, but I think you have a great future as well. Thank you one and all. బిజీగా ఉంటూ ఇన్ని స్టోరీల్ని రాసేంత టైం మీకు ఎలా దొరుకుతుంది? ఇంకా ఎన్ని మైథలాజికల్ క్యారెక్టర్స్ ఉన్నాయి ఇన్ ప్రశాంత్ యూనివర్స్? అంటే నేను ఫస్ట్ సినిమా చేసే ముందే ఒక 33 కథలు రాసుకున్నానండి.
స్టూడియో స్టూడెంట్. 33 కథల్లో ఇప్పటికీ మనం చూసినవి ఓన్లీ 2-3 అండి. మీకు మీ అబ్బాయి కూడా ఒక కథ చెప్పాను, మీరు ఇంకా చేయాలి, అది కూడా ఉంది బ్యాలెన్స్. 33లో అదొకటి ఉంది. 33లో అదొకటి ఉంది. ఎస్. సో ఇన్ని కథలు మీరు ఆల్రెడీ రాసి పెట్టేసుకున్న తర్వాతే యూ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఆ. కరెక్ట్. అండ్ ఆ నుంచి నేను చేసిన ఫిల్మ్స్లో ఆ 33 కథలు లేవండి, ఎన్ని కొత్త కథలు మళ్ళీను. ఓకే. సో అది కాకుండా కూడా కంటిన్యూస్గా ఐ లైక్ టు రైట్ స్టోరీస్, లైక్ యూనో ఇఫ్ గివెన్ అ ఛాన్స్ డైరెక్షన్ మానేసి కథలు రాసుకోవడం అనేది ఐ వుడ్ ప్రిఫర్. అంటే ఇప్పుడు అర్జున్ లాంటి డైరెక్టర్స్ అందరూ మూవీస్ చేస్తూ ఉంటే కనుక ప్రాబ్లీ బోయపాటి గారు కూడా కథ కావాలంటే నేను ఐ వుడ్ లైక్ టు గివ్ మై స్టోరీ. 29 కథలు ఉన్నాయండి, ఇంకా 29 స్టోరీస్ ఉన్నాయి. సో ఐ లైక్ అండ్ ఐ లవ్ రైటింగ్. సో ప్రతిసారి బ్రేక్ తీసుకోవాలి, ఈ వర్క్ నుంచి బ్రేక్ తీసుకోవాలని చెప్పి వెకేషన్కి వెళ్ళినా సరే ఒక ఫస్ట్ డే వరకు నార్మల్గా ఉంటాను. సెకండ్ డే నా పక్కన ఎవరుంటే అది ఇప్పుడు ఇలాగ ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందని స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో అది పార్ట్ ఆఫ్ ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది మీకు? ఏ ఏజ్లో ఈ కథలు మీరు చెప్పడం అనేది? ఇంట్లో చెప్పడం మొదలు పెట్టారా లేకపోతే? లేదండి, ఇంట్లో ఎప్పుడు లేదు. మామూలుగా ఇంజనీరింగ్ చదివేటప్పుడు గుర్తుపెట్టుకోవడానికి ఐఎమ్ వెరీ స్టూడియస్, ఐ వాజ్ వెరీ స్టూడియస్. అండ్ సబ్జెక్ట్స్ గుర్తుపెట్టుకోవడానికి ఒక కథల రూపంలో దాన్ని కన్వర్ట్ చేసేవాడిని. బ్రిలియంట్. సో అది అలవాటు అయిపోయింది అలాగా. అండ్ మా ఫ్రెండ్స్కి కూడా ఎగ్జామ్కి వెళ్ళే ముందు 1 డే ముందు మొత్తం సబ్జెక్ట్ అంతా కూడా, ఈవెన్ న్యూరల్ నెట్వర్క్స్ని కూడా నేను అరుంధతి సినిమాతో అసోసియేట్ చేసి చెప్పేవాడిని. వావ్. సో అది చాలా ఈజీగా వాళ్ళకి ఎగ్జామ్ రాయడం పనికొచ్చేది. సో ఆ ప్రాసెస్లో ఐ థింక్ ఇట్స్ గాన్ ఇన్ టు మై బ్లడ్. జస్ట్ ఊరికే మాకు ఒక చిన్న ప్రోమో లాగా అరుంధతి సినిమాని మీరు ఈ న్యూరల్ నెట్వర్క్స్ కి ఎలా లింక్ చేశారో ఐ జస్ట్ ఐమ్ వెరీ క్యూరియస్. ఇప్పుడు గుర్తులేదని మర్చిపోయాను, ఆ కనెక్షన్ మాత్రం గుర్తుంది. ప్రాబ్లమ్ నాకు చదువుకున్న వాళ్ళు ఎవరైనా గుర్తుండి ఉంటుంది వాళ్ళకి. ఓకే. సో ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఈరోజు స్టూడెంట్స్ చాలా మంది చూస్తున్నారు. యూ కెన్ ఆల్సో రిమెంబర్ యువర్ సబ్జెక్ట్స్ లైక్ దిస్ వెరీ ఈజీలీ. ప్రాబ్లీ ఐ టీచ్ మనం ఒక చిన్న ఇంటర్వ్యూ చేసి టీచ్ చేద్దాం. ఓకే. జై హనుమాన్ ప్రమోషన్స్ అప్పుడు ఈ పని చేసేద్దాం మనం ఫస్ట్. ఈలోపు చదువుకునే వాళ్ళు చదువుకోండి. ఓకే ప్లీజ్. ఈ సినిమా క్యాస్ట్ అండ్ క్రూకి అండ్ పాత్రికేయ మిత్రులకి అందరికీ నా నమస్కారం. అండ్ ఆల్మోస్ట్ లైక్ ఒక 1.5 year బ్యాక్ బాలాగారు ఫస్ట్ నన్ను కలిసి ఇలా సినిమా చేద్దాం అన్నప్పుడు చాలా డిస్కరేజ్మెంట్ తర్వాత, అంటే నేను డిస్కరేజ్ చేసిన తర్వాత, ఎందుకంటే ఆయన బ్యాక్గ్రౌండ్ విన్నాను నేను. ఏంటి సార్ మీ దగ్గర ఎక్స్ట్రా డబ్బులు ఉన్నాయా సినిమాలు తీయడానికి అంటే, లేదు సార్ ఇలా ఒక ఊరు నుంచి వచ్చాను నేను, గత 11 ఏళ్ళుగా నేను కష్టపడి సంపాదించిందంతా పెట్టి సినిమా తీద్దాం అనుకుంటున్నాను అంటే కనుక ఎవరన్నా ఏమని చెప్తాం, ఎందుకండి మళ్ళీ మీ కష్టాజీతం అంటున్నారు అని చెప్పి నేను చాలా డిస్కరేజ్ చేశాను. అయినా సరే ఆయన సినిమా ఇండస్ట్రీలో ఎలా ఉంటుంది అంటే కనుక మనం వద్దామంటే ఇంకొకరు ఎవరితో తీస్తారు తప్పితే వెనక్కైతే వెళ్ళరు. సో ఎవరు వదలరు అనమాట. సో ఐ థాట్ ఓకే లెట్ మీ టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ, వీలైనంత వరకు ఒక మంచి సినిమా చేయడానికి ట్రై చేద్దామని చెప్పి ఒక జర్నీ స్టార్ట్ చేసాము. అండ్ అక్కడి నుంచి అర్జున్ గారిని కలవడం, అండ్ అర్జున్ గారు ఈ కథని ఓన్ చేసుకోవడం, దాని తర్వాత హీరో ఎవరు అన్నప్పుడు జయదేవ్ గల్లా వాళ్ళ అబ్బాయి, మన గారి అబ్బాయి అశోక్ గల్లా అని చెప్పి ఫస్ట్ నాకు అర్జున్ గారు రికమెండ్ చేశారు. అండ్ ఐ వాజ్ లైక్ తను చాలా క్లాస్ ఉంటాడు కదా, యూఎస్ నుంచి ఒక యూఎస్ రిటర్న్ ఎన్ఆర్ఐలా ఉంటాడు, అండ్ స్లాంగ్ అంతా కూడా చాలా పాష్గా ఉంటుంది, మరి చాలా మాస్ క్యారెక్టర్ కదా. అంటే నేను రాసిన స్టోరీస్లో వన్ ఆఫ్ ద మోస్ట్ మాసియెస్ట్ హిలేరియస్ ఎంటర్టైనర్ అనమాట. సో ఐ ఫెల్ట్ ఎలా పుల్ ఆఫ్ చేస్తారా అని చెప్పి నేను ఇనిషియల్గా డౌట్ పడ్డాను. కానీ ఒకసారి మేము లుక్ టెస్ట్ అది చేసి ఒక మేక్ ఓవర్ ఇచ్చిన తర్వాత ఐ వాజ్ ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్. అండ్ దాని తర్వాత రషెస్ చూసిన తర్వాత ఇంకా ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్. అండ్ డెఫినెట్గా అద్భుతంగా, అంటే లైక్ తన ఈ ఫిల్మ్ కోసం చాలా మంచి మేక్ ఓవర్ చేసి ఈ సినిమా కోసం కష్టపడి ఈ క్యారెక్టర్ని పర్ఫెక్ట్గా పర్ఫామ్ చేశారు. అండ్ పర్టికులర్గా ఆయన గురించి చెప్పాలి అంటే కనుక ఒకసారి వెరీ బిగినింగ్ ఆఫ్ ద ఫిల్మ్ కథ చెప్పిన టైంలో మా ఫ్రెండ్ నా ఆఫీస్కి అశోక్ గారు వచ్చినప్పుడు, అరే ఆయన అశోక్ గారు కదా అంటే కనుక అవునరా అంటే, ఆయన మక్కొండలో నీ ఆఫీస్లో ఏం చేస్తున్నారు రా అన్నారు. అంటే ఆయన మన కృష్ణ గారి ఫ్యామిలీ అండ్ మహేష్ బాబు గారి రిలేటివ్ అండ్ ఎంపీ గారు వాళ్ళకి సంబంధించిన సన్, ఇంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్న ఆయన నీ ఆఫీస్లో ఏం చేస్తున్నాడు అంటే కనుక ఆ రోజు నాకు అర్థం కాలేదు. బట్ తర్వాత ఐ రియలైజ్ లైక్ యునో నో మ్యాటర్
ఇప్పుడు మనం నెపో అంటాం కదా, బట్ ఇట్స్ నాట్ దట్ ఈజీ. అంటే లైక్ ఈవెన్ ఫర్ దెమ్ యూ డోంట్ నో హౌ మచ్ ఆఫ్ ప్రెషర్ దే హ్యావ్, హౌ మచ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ దే హ్యావ్. అండ్ అది కాకుండా ఎంత కష్టపడ్డారు అంటే, ఆయన పిలిస్తే నేను వాళ్ళ ఆఫీస్కి అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను మాట్లాడచ్చు, కానీ whenever there was something that he wanted to speak to me, he was so humble to come to my office in Manikonda to discuss ఇది అనమాట. సో హ్యాట్స్ ఆఫ్ అశోక్ for being so humble, and I think your dedication and hard work will take you to a very big level, and very good luck with that. And next casting heroine, and I was ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇనిషియల్గా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ఉన్న అమ్మాయినే పెట్టుకోండి అని చెప్పి నేను చాలా స్ట్రెస్ చేశాను. దాని తర్వాత ఇలాగ మానస వారణాసి మిస్ ఇండియా అంటే కనుక ఏ మోడల్స్కి వాళ్ళకి యాక్టింగ్ రాదు, వద్దు వచ్చి మంచి యాక్టింగ్ ఉన్న వచ్చిన వాళ్ళని పెట్టండి, ఎందుకు మనకి ఎన్ని రిస్క్లు అంటే కనుక లేదు సార్ అమ్మాయి బాగా చేస్తుంది అని చెప్పి వాళ్ళు కాస్ట్ చేశారు. అండ్ దాని తర్వాత నేను కొన్ని రోజుల తర్వాత చూసి ఐ వాజ్ ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్. థ్యాంక్ యూ ఫర్ ప్రూవింగ్ మీ రాంగ్. అండ్ షీ వాజ్ వెరీ బ్యూటిఫుల్ ఇన్ ద ఫిల్మ్, అండ్ చాలా సిన్సియర్గా, అండ్ I could see the entire improvement in her performance also in the film. And తను చాలా కష్టపడ్డారు. అండ్ ఈ సినిమా కోసం I think it's her debut film, and I'm wishing her a very big success, and I hope she becomes one of the top heroines in Telugu film industry and in Indian film industry. And నెక్స్ట్ బాలాగారు గురించి చెప్పాను. సో బాలాగారు అలా ఒక విలేజ్ నుంచి తను సంపాదించిన ప్రతి ఒక్క రూపాయి కలిపి ఈ సినిమా తీశారు. సో ఖచ్చితంగా ఆయన ఒకటే అనేవారు, సరే సినిమా ఆడితే చాలు సార్, ఇంకొక సినిమా తీస్తాను అన్నారు తప్పితే ఈ సినిమా ఆడితే ఈ డబ్బులతో నేను వెళ్ళిపోయి ఏదో చేసుకుంటాను నేను ఎప్పుడు మాట్లాడలేదు. సో అంత ప్యాషనేట్గా ఈ సినిమాని తీశారు. అండ్ వెరీ అంటే అర్జున్ గారి కన్నా మాకన్నా అందరికన్నా ఎక్కువ ఈ సినిమాని బాలగారు నమ్మారు. సినిమా అయిన తర్వాత కూడా జనరల్గా చెప్తూ ఉంటారు, ప్రొడ్యూసర్ ఎప్పుడు కంప్లైంట్స్ చెప్తూ ఉంటారు, మా డైరెక్టర్ ఇలా చేయలేదండి, మా డైరెక్టర్ అది బాగా తీయలేదు, అది బాగా వారికి ఎప్పుడు అలా లేకుండా బాలగారు ఈ సినిమాని మా అందరికన్నా గట్టిగా నమ్మి ఎవరు కావాలన్నా ఇప్పుడు కావాలంటే మీరు యాక్చువల్గా అర్జున్ గారు ఆపపోయి ఉంటే మొత్తం సినిమా చూపించేవారు మీకు. సో ఆయన అంత కాన్ఫిడెంట్ సినిమా మీద. బాలగారి కోసం ఈ సినిమా సక్సెస్ అవ్వాలి. ఈ సినిమా సక్సెస్ అయితే బాలగారు ఇంకొక చాలామందికి అవకాశం ఇస్తారు. అండ్ అర్జున్ గారు ఈ సినిమా కోసం 1.5 yearగా విపరీతమైన కష్టపడి, అండ్ లైక్ యూ సెడ్ నేను అనుకున్న దానికి నేను ఒరిజినల్గా ఇచ్చిన కథని ఆయన అడాప్ట్ చేసుకుని దాన్ని ఇంకా చాలా బెటర్ చేసి ఈ సినిమాని వాళ్ళ గురువు గారు బోయపాటి గారి స్టైల్లో చాలా మాసీగా, అండ్ నేనే చాలా సర్ప్రైజ్ అయ్యాను. సో చాలా చాలా మాసీగా ఈ సినిమాని తెరకెక్కించారు. అండ్ థ్యాంక్ యూ సార్, జయదేవ్ గల్లా సార్, ఫర్ ట్రస్టింగ్ మీ ఆన్ దిస్. అండ్ ఆయన ఫస్ట్ డే కలిసినప్పుడు అన్నారు, ప్రశాంత్ గారు మీ మీద నమ్మకంతో ఈ సినిమాని అశోక్ని మీ చేతిలో పెడుతున్నామని చెప్పి అన్నారు. ఐ హోప్ ఐ done my bit in doing whatever I can for this film. And yeah, all the cast and crew, they've done fantastic job. And music particularగా బీమ్స్ గారు చాలా అద్భుతంగా చేశారు. పాటలు కానీ రీ-రికార్డింగ్ కానీ చాలా బాగుంది. అండ్ ఈ సినిమాని మీరు అందరూ 22nd థియేటర్కి వచ్చి చూసి ఎంకరేజ్ చేయండి. అండ్ సినిమా లవర్స్, సినిమా ఫ్యాన్స్, అండ్ పర్టికులర్లీ సూపర్ స్టార్ మహేష్ బాబు గారి ఫ్యాన్స్, సో మీరు సోషల్ మీడియాతో పాటు దాని మీద ఎంత టైం స్పెండ్ చేస్తున్నారో థియేటర్స్ కూడా వచ్చి పర్టికులర్గా అశోక్ గారి సినిమాని మీరు ఎంకరేజ్ చేయండి. ఫస్ట్ డే మీ సినిమా చూడండి. అండ్ నాకు ఐ ఆల్వేస్ సెడ్ మహేష్ బాబు గారు ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్. అండ్ సో ఐ టుక్ దిస్ రెస్పాన్సిబిలిటీ టు గివ్ వాట్ ఎవర్ ఐ క్యాన్ ఫర్ అశోక్. అండ్ ఐ హోప్ హ్యావ్ డన్ మై బిట్. అండ్ ఐఎమ్ విషింగ్ ద ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ ఆల్ ద బెస్ట్. అండ్ యా, జై హనుమాన్, జై హింద్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ మా మీడియా మిత్రులకి ఎప్పటి నుంచి నేను ఫస్ట్ నుంచి వచ్చినప్పటి నుంచి మీరు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు నన్ను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే శేఖర్ గారికి అండ్ వంశీ గారికి, ఎక్కడున్నారండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ యూ బీన్ గివింగ్ మీ. అండ్ ఇక్కడ వచ్చిన చీఫ్ గెస్ట్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీ గురించి మాట్లాడే అంత అర్హత కూడా నాకు లేదు యాక్చువల్గా చెప్పాలంటే. సో I can just simply say thank you, Boypati garu. Thank you so much for coming and supporting us. And Arjun garu, మీ శిష్యుడు ఎంతైనా
లైక్ ఇక్కడికి వచ్చి మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారంటే మాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అండ్ అలాగే సుధీర్ బాబాయ్, యూఆర్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ. ఇంకా నీ గురించి ఏమని చెప్తాను నేను, లైక్ చెప్పినా కొంచెం ఆక్వర్డ్గానే ఉంటుంది. కానీ నేను ఫస్ట్ నా మొదటి అడుగులు వేసేటప్పుడు నాకు ఒకటి బాగా ఫిక్స్ అయిందండి మైండ్లో. మనం కష్టపడితే ఏదైనా వస్తుంది, ఎందుకు రాదు? అది స్టెప్ అయినా, స్టంట్ అయినా, కొత్త స్లాంగ్ అయినా, అది ఎందుకు రాదు మనకి, మనం టైం పెట్టి చేస్తే అనేది ఆ థాట్ నాకు బాగా గట్టిగా వచ్చింది సుధీర్ బాబుని చూసే. అండ్ ఐ థింక్ అదే నన్ను ముందుకి నడిపిస్తుంది ఇప్పుడైతే. అండ్ ఆఫ్ కోర్స్ ప్రశాంత్, వాట్ కెన్ ఐ సే, మీకు ఆల్రెడీ తెలిసిందే ముందు నుంచి, ప్రశాంత్ వర్మ ఒక సినిమాతో వస్తున్నాడు అంటే దానికి ఏదో ఒక ఎక్స్ ఫ్యాక్టర్ ఉంటుంది, ఒక పెద్ద ట్విస్ట్ ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అందులో డౌట్ లేదనేది మనకి ప్లస్ ఆడియన్స్, జనరల్ ఆడియన్స్కి అంతా అర్థమైపోయిన విషయం అది. సో నేను కూడా అదే చెప్తున్నానండి, ప్రశాంత్ వర్మ స్క్రిప్ట్ ఇచ్చాడు, స్పెషల్గా ఉంటుంది, దాంట్లో డెఫినెట్లీ ఒక ఎక్స్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఎంత పక్కా కమర్షియల్ సినిమా తీసినా కూడా అందులో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అనేది మీకు ఇంకా చూపించలేదు ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్. ఇఫ్ నాట్ ఫర్ యూ వీ వుడ్ నాట్ ఆల్ బీ ఆన్ స్టేజ్ లైక్ దిస్ టుడే. ఆయన స్టోరీ చెప్పారు కాబట్టి మేమంతా ఒక రూమ్లో కలుసుకొని సరే చేద్దాం అనుకున్నాము, లేకపోతే ఇది అయ్యేది కాదు. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ యూ కాల్డ్ మీ అండ్ ఐ సో గ్లాడ్ ఐ కేమ్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ బాలా సార్, మీరు కూడా ఒక కరెక్ట్ టైంకి వచ్చినట్టున్నారు, లైక్ టైమింగ్ కుదిరిపోయింది మనకి, అది ఎలానో చెప్పలేను. ఎందుకంటే హీరో సినిమా తర్వాత కొంచెం సర్కమ్స్టాన్సెస్ అలా అయిపోగానే నేను కూడా కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాను. ఆ కన్ఫ్యూజను అండ్ ఏం ట్రైల్ అయిపోయింది, ఏం చేయాలి ఇప్పుడు అనే టైంలో బాలా సార్ వచ్చి నా మీద నమ్మకం చూపించి ఇంత డబ్బులు పెట్టి ఒక గ్రాండ్ సినిమాని తీశారంటే థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ క్వాలిటీ, ఈ అవుట్పుట్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను చాలా చిన్నగా చూశాను సినిమాని ఒప్పుకున్నప్పుడు, మీరు ఇంత గ్రాండ్గా చేశారు, థ్యాంక్ యూ. అండ్ అర్జున్ సార్, నేను డే వన్ నుంచి ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నా, ఇప్పుడు సినిమా చూస్తుంటే మనం ఇంత పెద్ద సినిమాలో పాల్గొన్నామా అన్న డౌట్, లైక్ నాకు ఇంకా అట్లానే ఉంది సార్, ఇంకా చెమటలు వచ్చేస్తున్నాయి మనం ఈ సినిమాలో ఉన్నామంటే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ విజన్ కానీ, మీ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ కానీ, మీ ఒంట్లో ఉన్న మొత్తం, యూ పుట్ యువర్ లైఫ్ ఇన్ టు దిస్ ఫిల్మ్ సార్, అది అందరికీ తెలిసిపోతుంది. అండ్ మీరంత ప్రాణం పెట్టి తీశారు కాబట్టి మేము కూడా అంత బాగున్నాం, లేకపోతే నో వన్ వుడ్ గెట్ ఎనీ క్రెడిట్ ఫర్ ఎనీథింగ్ వితౌట్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దేవ్ సార్, ఆయన ఎంత పెద్ద స్టారో మీకు అందరికీ తెలుసండి. ఆయన మరాఠీలో లైక్ చాలా పెద్ద స్టారు. ఆయన హిందీలో కూడా తన్హాజీ అనే సినిమాలో ఒక పెద్ద క్యారెక్టర్ చేశారు, అలాగే ఆదిపురుషులో హనుమంతుడి క్యారెక్టర్ చేశాడు. అంత పాజిటివ్ క్యారెక్టర్స్ చేసి మన సినిమాలో విలన్గా ఒప్పుకున్నారు అంటే ఐఎమ్ స్టిల్ స్టన్డ్ దట్ you've accepted our film sir and you've accepted to do the villain role. And I think నేను ఎంత స్టన్ అయ్యానో రేపు ఆడియన్స్ కూడా అంతే స్టన్ అవుతారు. The audience will also be the same stunned I think. So thank you so much sir. Just one request sir, you're calling me brother, please don't call me Ashok Garu at the same time. Brother చాలు, గారు వద్దు. Okay Devji, Dev bye. And of course Mansa, Miss India, she's a debut artist. And మీ సినిమా చూస్తే ఎక్కడ డెబ్యూ సినిమా చేసినట్టు అనిపించదు. అండ్ ఆవిడే డబ్బింగ్ చేసుకుంది. అండ్ సారీ ఎక్కువగా మాట్లాడలేను, ఎందుకంటే చాలా పెద్ద ట్విస్ట్లు ఇవన్నీ అమ్మాయి పైన నడుస్తూ ఉంటాయి సినిమాలో. సో నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్న సినిమా నచ్చుద్ది అండ్ దాంతోపాటు మాన్సా కూడా నచ్చుద్ది అని. అండ్ ఐ థింక్ డెఫినెట్లీ షీ విల్ go to the top after this. Good luck to all of us. And of course Nana, I love you. Dankana I don't think I should say so. And yeah అండి, సో ఫైనల్గా నాకు తెలుసు మీరు మహేష్ బాబు గురించి ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారని. జై బాబు, బాబులకి బాబు. ఓకే, సో యా క్షమించండి, ఈ టైంకి నేను తీసుకురాలేకపోయాను. ఆయన ఎందుకు రాలేకపోయారో కూడా మీకు అందరికీ బాగానే తెలుసు. అండ్ ఆయన అది చేసేది కూడా మీకోసమే, మీకు ఒక మంచి బ్యాంగ్ ఇద్దాం అనుకున్న కారణం వల్లే ఆయన కొంచెం జాగ్రత్తగా ఇంట్లో కూర్చొని ఎక్కడికి బయటకు వెళ్ళకుండా, ఆ లుక్ బయటకు రాకుండా కొంచెం షేప్ చేసుకొని గట్టిగా పనిచేస్తున్నాడు ఎస్ఎస్ రాజమౌళి గారి సినిమాకి.
అండ్ ఆయన ఇక్కడ నా ముందు లేకపోయినా ఎప్పుడు నేను వచ్చినప్పటి నుంచి ఆయన నాకు ఎప్పుడు అండగానే ఉన్నాడు. అండ్ ఆయన చెయ్యి నా భుజం పైనే ఉంటుందండి, అది అందులో డౌట్ లేదు. అది అట్లా ఉంది కాబట్టి నేను కొంచెం హీరో ఫేట్ అదంతా తట్టుకోగలుగుతున్నాను. అండ్ ఫైనల్గా కోర్స్ నేను చెప్పాల్సిందే అంటే మా సినిమా గురించి అందరికి బాగా క్లారిటీతో అందరు బాగా మాట్లాడేశారు. నేను కొత్తగా చెప్పడానికి కూడా ఏం లేదు. మేమంతా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము. మీకు ఒక పక్క కమర్షియల్ సినిమా తీసుకొచ్చిస్తున్నాము, మీరు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారనే కాన్ఫిడెన్స్తోనే మేము ఇంత ఎక్కువగా మాట్లాడుతున్నాం. అండ్ ఫైనల్గా ఈ సినిమా తర్వాత మీరు ఇచ్చిన ప్రేమ అభిమానం మా సూపర్ స్టార్ కృష్ణ గారికి కానీ మా సూపర్ స్టార్ మహేష్ బాబుకి కానీ నాకు కూడా కొంచెం వస్తుంది అని ఆశిస్తూ థ్యాంక్ యూ. సీ యూ ఆన్ November 22. థ్యాంక్ యూ. ఆయన డైలాగ్ అంటే ఒకటే గుర్తుకొస్తుంది, ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్ది, ఆడే పండుగాడు. థ్యాంక్ యూ అండ్ విషింగ్ యూ సూపర్ సక్సెస్ అశోక్. అందరికి నమస్కారం. ఫస్ట్లీ నైస్ టు సీ యూ జై హియర్. అశోక్ నేను సపోర్ట్ అంటారు కానీ జై ఎంటైర్ ఫ్యామిలీకి ఒక వెరీ స్ట్రాంగ్ పిల్లర్. ఏమైనా చిన్న ప్రాబ్లం ఉన్నా అవసరం ఉన్నా ఇట్స్ వెరీ ఈజీ టు రీచ్ హిమ్ అండ్ ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారు. సో థ్యాంక్ యూ జై ఫర్ దట్ సపోర్ట్ టు మీ and all the other guests. Nice to see you, sir, Bhaibhati sir and Prashant and everyone. And అశోక్ తన ఫస్ట్ సినిమా హీరోతో ఒక యాక్టర్గా మంచి మార్క్స్ వేయించుకున్నాడు. తర్వాత తన సెకండ్ సినిమా ఇలాంటి ఒక కమర్షియల్ సబ్జెక్ట్, ఇలాంటి ఒక స్ట్రాంగ్ కమర్షియల్ సబ్జెక్ట్ చూస్ చేసుకోవడం అంటే యాక్చువల్లీ ఎవరైనా ఇలా సజెషన్స్ ఉంటే కనుక ఐ వుడ్ సే ఇట్స్ రిస్కీ. కాకపోతే ఎప్పుడైతే నేను కొన్ని విజువల్స్ చూశాను, ఏది రిలీజ్ అయిన ట్రైలర్ కానీ సాంగ్స్ కానీ చేసిన డాన్సెస్ కానీ దాని కట్అవుట్ కూడా కమర్షియల్ హీరోకి కరెక్ట్గా సెట్ అవుద్ది. సో నాకైతే ఇప్పుడైతే అసలు డౌట్ లేదు, డెఫినెట్గా కమర్షియల్ హీరోగా సక్సెస్ అవుతాడని చెప్పి. అండ్ నాకు అంటే జనరల్గా ఇప్పుడు నెపో కిడ్ అంటూ చెప్తూ ఉంటారు కదా, ఎవరికైనా ఒక వ్యక్తికి బాగా ఆకలేసి అన్నం తినడానికి అన్నం లేదు, అరే నువ్వు ఈ పని చేస్తే కనుక నీకు అన్నం దొరుకుతుందిరా అంటే వాడు డెఫినెట్గా చాలా మోటివేటెడ్గా ఆ పని చేస్తాడు. అదే ఇంకో వ్యక్తికి తన చుట్టుపక్కల ఇంటి చుట్టూనే ఒక 10 రెస్టారెంట్లు పెట్టుకునే కెపాసిటీ ఉంది, ఒక 20 మంది కుక్కులు పెట్టుకునే కెపాసిటీ ఉంది, సొంత పొలంలో నుంచే ఫుడ్ తెప్పించుకోవచ్చు. అలాంటి కెపాసిటీ ఉన్న వ్యక్తి కష్టపడి ఇన్ని సంవత్సరాలు కష్టపడి చేయడం ఇంకా చాలా కష్టం. అది అశోక్. నేను చూస్తున్నా ఆల్మోస్ట్ ఒక 8 years నుంచి తను ఎవ్రీ డే పెట్టే ఎఫర్ట్ నేను చూస్తూనే ఉంటా. నాకు ప్రియా ద్వారా తెలుస్తూనే ఉంటుంది ఎంత కన్సిస్టెంట్గా డీవియేషన్ లేకన్నా ఒకే ఒక ఫోకస్ హీరోగా సక్సెస్ అవ్వాలని చెప్పి. సో అది చాలు, డెఫినెట్గా సక్సెస్ అవుతాడు ఒకరోజు. ఈ సినిమా అనా కాకపోతే నెక్స్ట్ సినిమా అయినా సరే ఎప్పుడైనా సరే ఒకటైతే ఫిక్స్, మంచి హీరోగా సెటిల్ అయిపోతాడు ఇక్కడ. సో ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఇంకొకటి, ఈ ఫిల్మ్లో నీ పేరు కృష్ణనా? సో మంచి సపోజ్ వచ్చిన అయితే. అండ్ ఇందా చెప్తున్నాడు మహేష్ రావడం కుదరదు, ఆబ్వియస్లీ మీకు అందరికీ తెలిసిన రీజన్స్. కాబట్టి నాకు మహేష్ లేని లోటు అస్సలు, మహేష్ రాలేదన్న లోటే లేదు. ఏంటంటే మహేష్ తన సినిమాల ద్వారా ఇక్కడే కనిపిస్తున్నారు. ఇప్పుడు వైన్ సూట్ వేసుకున్నాడు రిషి లాగా, అండ్ పోఖ్రీ లాగా ఇందాక ఒక టీషర్ట్ వేసుకోవడం చూశాను, అండ్ సూర్యాబాయ్ లాగా ఒక అతను చెక్స్ షర్ట్ వేసుకొని నవ్వుతున్నాడు ఆయన. యా, సో అందరూ కనిపిస్తున్నారు. సో మహేష్ చేసే సినిమాల ద్వారా ఆ క్యారెక్టర్స్ని మీరు అందరూ ఇంటికి తీసుకెళ్ళిపోయారు, అలాగే ఇక్కడ కూడా తీసుకొచ్చారు. సో మహేష్ ఇక్కడ లేడు, ఇక్కడే ఉన్నట్టే మాకు లేకపోయినా సరే. అండ్ తర్వాత ఈ సినిమా ప్రొడ్యూసర్స్ బాలా గారు, అంటే నాకు లాస్ట్ ఒక ఫ్యూ డేస్ క్రితం ఎప్పుడైనా నా సినిమా హరో మరాది రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన వెంటనే నెక్స్ట్ మా మేనేజర్కి ఒక ఫోన్ వస్తుంది బాలా గారి దగ్గర నుంచి, మేము కూడా అదే డేట్ అనుకుంటున్నామండి అని. దాని తర్వాత మళ్ళీ మానాన్ సూపర్ హీరో అప్పుడు కూడా మేము కూడా సుమారుగా అదే డేట్ అనుకుంటున్నాం అని చెప్పి ఫోన్ వచ్చింది. బట్ దే వర్ నైస్ టు మూవ్ దేర్ ఫిల్మ్ అటు ఇటు. ఒకటైతే చాలా కాన్ఫిడెంట్గా అనిపిస్తుంది సార్, మీ దగ్గర ఒక క్వాలిటీ ఉంది, ప్రొడ్యూసర్ క్వాలిటీ. ఏంటంటే స్టార్ ప్రొడ్యూసర్ క్వాలిటీ ఉంది. అంటే దిల్ రాజు గారికి, నాగవంశీ గారికి ఒక హానెస్ట్గా మాట్లాడతారు మీడియాకి వచ్చి ముందుకు వచ్చినప్పుడు. సో అది ఎప్పుడు ఆడియన్స్తో బాగా కనెక్ట్ అవుతారనమాట అలాగా మాట్లాడితే కనుక. ఐ కెన్ సీ దాట్.
సో ఆల్ ద వెరీ బెస్ట్. చాలా సినిమాలు చేయాలి మీరు ఇక్కడ ఇండస్ట్రీలో. అండ్ ఈ సినిమా హీరోయిన్ మాన్స చాలా చాలా కంఫర్టబుల్గా మాట్లాడుతున్న ఇంటర్వ్యూలు చూస్తుంటే కనుక ఐ స్టిల్ రిమెంబర్ నా ఫస్ట్ సినిమా ఏమై చేసారో చిన్న రోల్ చేశాను. నన్ను ఇలాగే ఒక మైక్ ఇచ్చి మాట్లాడమంటే అక్కడ ఏఎన్ఆర్ గారు అందరూ ఉంచున్నారు అనమాట. నేను ఇలా స్టార్ట్ చేసి ఏం మాట్లాడాలో తెలియక పెట్టేసి వెళ్ళిపోయాను అనమాట. సో బట్ లుకింగ్ అట్ అవర్ ఇంటర్వ్యూస్ ఆర్ ట్రైలర్ లాంచ్ అప్పుడు కూడా తను మాట్లాడింది చాలా కంఫర్టబుల్గా మాట్లాడుతుంది. ఇట్స్ వెరీ ఈజీ ఫర్ ఎర్, చాలా ఈజీగా అనిపిస్తుంది. అండ్ వాట్ ఎవర్ ఐవ్ సీన్ ఇన్ ద విజువల్స్ ఆల్సో చాలా ఈజీగా చేస్తుంది. అండ్ ఐ థింక్ లుక్స్ లైక్ షీల్ హ్యావ్ అ లాంగ్ కెరియర్. అండ్ ఇంకోటి ఏంటంటే జనరల్గా మన పాత రోజుల్లో హీరోయిన్లు సన్నగా మొదలవుతుంది వాళ్ళ కెరియర్, లావ్ అయిపోయే వరకు కెరియర్ ఉంటుంది. సో ఒకప్పుడు పాత రోజుల్లో, ఇప్పుడైతే అందరూ సన్నగానే ఉంటున్నారులేండి. సో ఈ అమ్మాయి చూస్తే ఇంకా చాలా సన్నగా ఉంది, చాలా చాలా లాంగ్ కెరియర్ ఉంటుందని చెప్పి ఆమె పర్సనాలిటీ చూస్తే కూడా తెలుస్తుంది. సో ఆల్ ద వెరీ బెస్ట్, వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అలాగే ఈ సినిమా డైరెక్టర్ అర్జున్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, చాలా హానెస్ట్గా మాట్లాడారు. ఇదే హానెస్టీ మీ సినిమా మేకింగ్లో ఉందంటే డెఫినెట్గా ఆడియన్స్ అందరూ కనెక్ట్ అవుతారు. సో ఆల్ ద వెరీ బెస్ట్ యూ సార్. అండ్ ఎక్కడో నాకేంటంటే బోయపాటి గారి రిఫరెన్స్ కనిపిస్తుంది. నా చిన్నప్పుడు ఏంటంటే నేను ఎప్పుడు ఒక ఫీల్ అయిపోయాను, అంటే ఒక థియేటర్లో సినిమా చూసి వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత కమర్షియల్ సినిమా అనగానే ఇలా అన్నప్పుడు బొక్కలు ఊగుతూ ఉంటాయి. నేను ట్రై చేస్తుండేవాడిని ఇంటికి వెళ్ళి అని. సో సినిమా ఇండస్ట్రీ సినిమాలోకి వచ్చిందో అర్థమైంది, కొద్దిగా స్లోమో షాట్స్ ఉంటాయి అప్పుడు దానిలో కుదురుతాయి అని. సో ఐ కెన్ సీ పక్కా కమర్షియల్. బోయపాటి గారి సినిమాలో కూడా అది కనిపిస్తూ ఉంటుంది జనరల్గా. అండ్ ఇంకెవరు అండ్ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ స్క్రిప్ట్ టు అశోక్. నేను సైమా అవార్డ్స్కి వెళ్ళినప్పుడు వీ వర్ ట్రావెలింగ్ టుగెదర్, ఒక 2 hours వీ వర్ ట్రావెలింగ్ ఇన్ అ కార్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి, అప్పుడు కూడా హీ వాస్ టెలింగ్ మీ ఎంత బాగుంటుంది ఈ స్క్రిప్ట్ అనేది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ స్టోరీ టు అశోక్ అండ్ సపోర్టింగ్ ద ఫిల్మ్. అండ్ ఐ విష్ ద ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ ఆల్ ద వెరీ బెస్ట్. ప్లీజ్ November 22nd థియేటర్స్లోనే చూడండి ఈ సినిమాని. థ్యాంక్ యూ. జై బాలయ్య. ఓకే బ్రదర్, జై బాలయ్య, జై బాబు. ఓకే అందరికీ నమస్కారం. అంటే టైం చాలా ఎక్కువైపోయిందండి, 10 o'clock అయినా సరే ముందు మీ అందరికీ అభినందించాల్సిన విషయం ఏంటంటే 10 అయినా సరే ఎవరు ఇక్కడి నుంచి కదలట్లేదు. వెళ్ళిపోతారేమో చూడండమ్మా అంటున్నాను నేను అన్ని సొమ్ముతో, బట్ ఎవరు వెళ్ళట్లేదు, అలానే కూర్చొని ఉన్నారు. ముందుగా మిమ్మల్ని అభినందిస్తూ ముందుగా ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ స్టేజ్ని ఆస్వాదించడానికి వచ్చిన అభిమానులందరికీ, తెలుగు ప్రేక్షకులందరికీ, అలాగే మీడియా వారికి, ఈ మాన్యాన్ని ఈ స్టేజ్ మీద జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళుతున్న సుమ గారికి అందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. ముందుగా స్టేజ్ మీద ప్రతి ఒక్కళ్ళ గురించి అందరి గురించి అందరూ మాట్లాడారు, ఎందుకంటే అంత టైం లేదు. బట్ జయదేవ్ గారి గురించి మాత్రం నేను మాట్లాడతానండి. ఆయన ఇందాక చెప్తూ, సార్ నాకు సినిమా అంటే ఏంటో తెలియదు అని చెప్పారు. నిజంగా నాకు ఎంతో ఇదేసిందండి, ఎందుకంటే ఆయనకి నిజంగా సినిమా అంటే ఏంటో తెలియదు, కానీ వేల కుటుంబాలకు అన్నం పెట్టడం మాత్రం తెలుసు తన బిజినెస్ సామ్రాజ్యం ద్వారా. సినిమా అంటే ఏంటో తెలియదు, కానీ తెలుగు రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం గురించి పార్లమెంట్లో కూడా నిలబెట్టిన మా కడిగేయడం తెలుసు. ఈరోజు మనం అనుభవిస్తున్న కొన్ని ఫ్రూట్స్, ఈరోజు చూస్తున్న కొంత ఆనందంలో ప్రధాన పాత్ర వన్స్ అపాన్ టైం వారిది. సో సార్, నిజంగా ఈరోజు సొసైటీకి కావాల్సింది మీకు తెలిసిందే కావాలి. ఓకే సార్, అది వినగానే నాకు చాలా ఇదేసింది. ఓకే, ఇది తెలియపోయినా మీ అవన్నీ మీకు తెలుసు. నిజంగా మిమ్మల్ని అభినందించేంత ఇది కాదు కానీ సార్, మీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక ఈ సినిమా హీరో గల్లా అశోక్ గారు, ఇప్పుడే సుధీర్ బాబు, అందరూ ప్రతి ఒక్కళ్ళు చెప్పారండి ఏంటి 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 అనేది. ఒక 5 సంవత్సరాల పాటు తన కాన్సన్ట్రేషన్ పెడితే 2 తెలుగు రాష్ట్రాలు కాదు, ఇండియా మొత్తం మాట్లాడుకునే అంత ఇండస్ట్రియలిస్ట్ అవ్వగలిగే స్థాయిలో ఉన్న ఒక అశోక్ అనే ఎంత కష్టపడ్డా మెప్పించడం చాలా కష్టం. అలాంటి ఫీల్డ్ ఎన్నుకొని ఈరోజు మీ ముందుకు వచ్చి నన్ను ఆశీర్వదించమని అడుగుతున్నాడు. నిజంగా ప్రతి ఒక్కళ్ళు మనస్ఫూర్తిగా తను అభినందించాలి, ఎందుకంటే ఇది ఎంత కష్టపడ్డా మెప్పించడం చాలా కష్టమైన ఫీల్డ్ అండి. అండ్ అతను ఎన్నుకున్న
క్యారెక్టర్, అది హీరో క్యారెక్టర్. కాకపోతే ఒకటే ఏంటంటే బ్రదర్ అశోక్, ఈ ఇండస్ట్రీ పుష్పక విమానం లాంటిది. ఇందులో ఎంతమంది అయినా హీరోలు రానివ్వండి, ఇంకొకరికి ప్లేస్ ఉంటూనే ఉంటుంది. ఎంతమంది అయినా రాని, కానీ కావాల్సిందల్లా నిజాయితీ. నిజాయితీగా కష్టపడితే ఈ పరిశ్రమ అసలు ఎవరికీ అన్యాయం చేయదు. 100% వాళ్ళని అలా నిలబెడుతుంది. పావు గంట లేట్ అవ్వచ్చు, గ్యారంటీ నువ్వు నిలబడతావు. ఎందుకంటే నువ్వు ఈ సినిమాని ఎన్నుకొని నీ ఫీల్డ్ అంతా వదులుకొని దీన్నే నమ్మి ఒక కసితో వచ్చి పనిచేస్తున్నావు కాబట్టి, ఇష్టంతో వచ్చి పనిచేస్తున్నావు కాబట్టి, ఆ కష్టం పడుతున్నావు కాబట్టి తప్పకుండా నిన్ను ఈ సినిమా పరిశ్రమ నిలబెడుతుంది. అలాగే మళ్ళీ అర్జున్ జంధ్యాల డైరెక్టర్, తన దీనికి వచ్చేసరికి ఒకటే చెప్పాలంటే ఏంటంటే వీళ్ళిద్దరికీ చాలా సింక్ చాలా బాగుంది. అంటే మొదటి సినిమా ప్రతి ఒక్కళ్ళకి ఇంట్రడక్షన్ లాంటిది, రెండవ సినిమా బాధ్యత లాంటిది. ఫస్ట్ సినిమా నువ్వేంటో చెప్తుంది, నువ్వెవరో చెప్తుంది. రెండవ సినిమా నువ్వేంటో చెప్తుంది. మీ ఇద్దరికీ ఇది అగ్ని పరీక్ష. సో ఈ అగ్ని పరీక్షను తప్పకుండా మీరు ఎదుర్కొని ఈరోజు గ్యారంటీ నిలబడతారని చెప్పి 22వ తారీఖు అది నిరూపించుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇకపోతే బ్రదర్ ఇందాక ఇక ప్రొడ్యూసర్ గారు బాలకృష్ణ గారు, మీరే కదండి, మీరు అలాగే దర్శకుడు ఇద్దరూ మాట్లాడుతూ సినిమా మీద కాన్ఫిడెన్స్ ఉన్నమాట వాస్తవం. అది 100% ఉండాలి. మన బిడ్డల మీద మనకు లేకుండా ఎవరికి ఉంటుంది? తప్పకుండా ఉండాలి. అలాగే ఆయన కొంచెం మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. అలాగే మళ్ళీ కూడా మాట్లాడుతూ అదే అర్జున్ జంధ్యాల కూడా మాట్లాడుతూ డైరెక్టర్ కూడా చిన్న ఎమోషనల్ అయ్యారు. ఇది యాక్చువల్లీ ఎమోషనల్ కాదండి. మేము ఒక మంచి సినిమా తీసాము, మీ ముందుకు వస్తున్నాము, ప్లీజ్ ఆదరించండి అని చెప్పే ఉద్దేశం కాస్త బలంగా చెప్పడానికి ప్రయత్నించారు. ఆ బలం మొదటి నిర్మాత అవడం వల్ల అతనికి ఒక ఫ్లైఓవర్ లాగా ఒక లౌక్యం, అది మనం ఇలా వెళ్ళాలి, ఇలా వెళ్ళి ఇది చేయాలి అనేది కాకుండా నేను ఏం చేశాను, ఏం చూశాను, ఏం తీశాను అనేది కాస్త కట్టె కొట్టే పెట్టే గట్టిగా చెప్పడానికి జరిగింది తప్ప అతను వేరే ఉద్దేశం అతనికి ఏం లేదండి. ఒక మంచి సినిమా తీశారు. ఇప్పుడు మీరే ఒక 5 minutes సినిమాని చూపిస్తే అందరూ క్లాప్స్ కొట్టారు. కొట్టాలి, ఎందుకంటే దాని అవుట్పుట్ అలా ఉంది. ఒక మ్యూజిక్ చూడండి, విజువల్స్ చూడండి, లేదంటే అక్కడ ఆర్టిస్టులు పెర్ఫార్మెన్స్ చూడండి, మా ఫైట్ మాస్టర్ రామకృష్ణ వర్క్ చూడనివ్వండి, ఏది చూసినా సరే అసలు లేదు ఈ సినిమా చూడాలి అనేది ఉంది. నిజంగా నేను కూడా ఎక్స్పెక్ట్ చేశాను అశోక్ ఇంట్రడక్షన్ చూద్దామని, హీరో ఇంట్రడక్షన్ చూద్దామని. బట్ వాళ్ళ లిమిట్స్ వాళ్ళకు ఉంటాయి, దాన్ని బట్టే వాళ్ళు నడిచారు కాబట్టి దాన్ని అసలు ఏ కోసానా ఇది చేయడానికి లేదు. ఎందుకంటే మేమైతే ఫ్రేమ్ కూడా బయటకు వదలం, అన్నీ చూసిన తర్వాత జాగ్రత్తగా చూసి 1 by 1 వదులుతాం. బట్ ఆ కాన్ఫిడెంట్తో వాళ్ళు ఈరోజు అది చూపించడం అనేది నిజంగా అభినందించదగ్గ విషయం. వాళ్ళంత కాన్ఫిడెంట్గా ఉన్నందుకే కాదు, మనం సినిమా ఈరోజు స్క్రీన్ మీద చూస్తూ ఉంటే తప్పకుండా రేపు థియేటర్కి వెళ్ళి కూర్చొని చూడాలన్నంత మంచి ఫీల్ వచ్చింది. రేపు థియేటర్లో చూసిన తర్వాత కూడా ఇదే ఫీల్ ఉండాలి, ఆ సినిమా మంచి హిట్ అవ్వాలి, వీళ్ళు అద్భుతంగా ఇలాంటి హీరోలు దర్శకులు బ్రహ్మాండంగా నిలబడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఇందాక మన వర్మ గారు మాట్లాడుతూ నా దగ్గర కథలు ఉన్నాయండి, సరే సుమగారికి ఒకటి ఇచ్చానన్నారు, అది వేరే విషయం. అలాగే బోయపాటి గారు మీకు కూడా కావాలంటే ఇస్తాను, లేదంటే ఇంకెవరికైనా ఇస్తాను, నా కథలు రాసుకోవడం. నిజంగా ఒకటి ఏంటంటే ఆయన ఫస్ట్ అన్నాడు అందరిని నేను డిస్కరేజ్ చేస్తూ ఉన్నాను, బట్ అందరూ వాళ్ళు ఇప్పుడు చూసిన తర్వాత బాగుందని అన్నారు. తర్వాత ఇప్పుడు కథ ఎవరికైనా సరే నేను అంటే ఎవరికైనా ఒకటి తను చేసింది వేరే వాళ్ళకి ఇవ్వాలి అంటే యాక్చువల్లీ మనసు ఉండాలండి. సో ఒక మంచి మనసుతో ఆలోచిస్తూ ఆ కథ వేరే వాళ్ళకి ఇస్తూ డబ్బులు ఎవరికైనా వస్తాయండి, అదేం ఇది కాదు, ఆలోచన రావద్దు. దాన్ని బయట నేను ఇస్తాను, ఎవరికైనా నేను హెల్ప్ చేయగలను అన్న ఒక మంచి ఉద్దేశం మీలో ఉంది. తప్పకుండా మీరు ఎప్పుడు బాగుంటారు. అలాగే 22వ తారీఖు ఈ సినిమా రిలీజ్ అవుతుంది. దేవకీనందన వాసుదేవ ఈ సినిమాని ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ చిన్న సినిమా పెద్ద సినిమా అని లేదండి, మంచి సినిమానా కాదా అనేదే మెయిన్. ఈరోజు మనం చూసినప్పుడు 100% ఇది మంచి సినిమా అని మనందరికీ అనిపించింది. తప్పకుండా రేపు థియేటర్లో కూడా అదే రిజల్ట్ వస్తుందని చెప్పి, అదే రిజల్ట్ రావాలని చెప్పి దేవుని కోరుకుంటూ, అలాగే ఈ సినిమాకి దేవుడితో పాటు వారి నాన్నగారు
జంధ్యాల భాస్కర్ శాస్త్రి గారి ఆశీర్వాదం కూడా ఎప్పుడు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ, మీ బోయపాటి శ్రీను. For more videos like this, subscribe Big TV channel.